భర్తని పిల్లల్ని మర్చిపోయి బతుకు, ఓటీలు చేయి, డ్యూటీలు చేయి, నైట్ డ్యూటీలు చేయి. అది ఏది అవసరమో తెలియట్లేదు నీకు. డబ్బు లేకపోతే విలువ లేదు తెలుసా? డబ్బు లేకపోతే దేనికి పనికిరారు, దేనికి పనికిరారు. బాగా డబ్బులు ఉన్నాయనుకో నరసింహరావు గారు అంటారు. ఏం డబ్బులు రే నరసింహరావు ఎట్రా అంటారు. కనుక నరసింహరావు గారు అనిపించుకోవాలంటే ఓటీలు చేయరా బాబు, ఆటో కొన్నట్టున్నావు. ఓవర్ టైం డ్యూటీ చేయరా బాబు, మని షాప్ పెట్టినట్టున్నావు, వ్యాపారం పెట్టినట్టున్నావు, మార్కెట్లో షాప్ అద్దెకి తీసుకొని టీచరో మాస్టరో అయినట్టున్నావు. ఎవరిదిరా బాబు ఈ బోధ? ఇప్పుడు అవసరమా? ఇది నిజమా? ఆడేరా నాయనా? ఇప్పుడు చెప్పండి, అట్టాడి సర్పాలు ఉన్నాయా లేవా? ఎక్కడున్నాయి? నీ పక్కనే ఉన్నాయి, నీతోనే ఉన్నాయి, నీ చుట్టూ ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి. మొన్నండి 3 రోజులు ఇంటికి వెళ్లకుండా ఒక యవనస్తుడు ఏమండి మీటింగ్ జరిగే గ్రౌండ్లో కష్టపడుతున్నాడండి. ఈ లోపు ఎవడో వచ్చాడండి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఆటో వేసుకుని వచ్చాడు. ఆడొచ్చి కష్టపడుతున్న ఈయన్ని చూసి ఇటు సౌండ్ల కక్కుతా కష్టపడుతున్నాడు. కర్మరా బాబు, ఏం కర్మరా ఇది ఏం కర్మరా నీకు, ఇది ఏం కర్మరా, ఏం పట్టిందరా నీకు అంటున్నాడండి. అప్పుడు దాకా బలంగా పనిచేసినోడు ఈడొచ్చి ఈ వయసులో ఈ టైంలో ఏంట్రా నీకు ఈ కర్మ ఈ ఎండలో అన్న మాట వినగానే వీడు వీక్ అయిపోయాడుగా. ఆడతో పాటు కలిసి వెళ్ళిపోయాడు ఇంటికి. చవలేదు గివ్వలేదు. ఏందిరా తమ్ముడు వెళ్ళిపోతున్నావు అంటే లైవ్ చూసుకుంటాలే అన్న, అవసరమా అంటున్నాడు వాడు. చూసారా? ఎందుకు ఎక్కిచ్చేసాడు? ఇంజక్షన్ చేసేసాడు వాడు. గనక జాగ్రత్త సుమి. అందుకే ఏ మీటింగ్ పాంప్లెట్ వచ్చినా వెళ్ళండి అంటా నేను. వెళ్ళండి, ఎవరు ఆగొద్దు, పాలి వరకు అండి. వాక్యమేనండి, మంచి విషయాలు నేర్చుకోండి, దేవుని కోసం బతకండి, మార్కులు లేకుండా రండి. దేవుడు ఈరోజు నాతో బాగా మాట్లాడాడు రండి. ఈరోజు బలి చెప్పాడు కదా, ఆయన ఎప్పుడంతే ఎప్పుడంతేనా? నువ్వు చూసావేంది ఎప్పుడంతే? ఆయన ఎక్కడ వాక్యం చెప్పినా మామూలుగా ఉండదు. మరి ఆయన చెప్పు నిద్ర వస్తుందబ్బా. అదే రుజువు, అది ఉందని ఆయన చెప్తే బోరు కొట్టుద్దబ్బా. చెప్పిందే చెప్తాడు, అక్కడ చెప్పింది ఇక్కడ చెప్తాడు, ఇక్కడ చెప్తే అక్కడ చెప్తాడు. ఇప్పుడు ఆడ కొత్తనాడు, ఈయనేం వెళ్ళమంటున్నాడు. వెళ్ళినా అదే ఉంది. ఏముంది సుశీల? ఉంది సర్పం ఉంది. ఏడకు పోలేదు అది. బుస్సు అంటూ నీ వెనకే తిరుగుతుంది. పాము కాదు, చెవుడిది నువ్వు, దాని బుసలనే కనపట్లా. అర్థమైందండి? అదనమాట. ఇంతేనా ఈ జీవితం అని చెప్పి మనల్ని బలహీనపరుస్తారు. అట్నే యవనస్తుల్ని దేవుని సన్నిధికి రాకుండా, యవన ప్రాయంలో ఆయన కాడి మొయ్యకుండా చేస్తున్నటువంటి వారు అనేకులు. సీనియర్స్ను కూడా జీరోల్ని చేసేస్తున్నటువంటి మనుషులు ఉన్నటువంటి ప్రమాదకరమైన సమాజంలో మనం బ్రతుకుతున్నాము.